మాకు శివయ్య వద్దు, ఇక్కడ కూడా వెళ్ళిపోదాం అనుకున్నా. నేను శివయ్యను చూడకుండానే వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే అంత ఇదిలో పోలేక, అంత క్యూలో పోలేక మాకు అనుకోకుండా ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటైంది. అరగంటలో దర్శనం అయిపోయింది. ఏమంటారు దీన్ని? సరే, అక్కడి నుంచి మళ్ళా కుంభకి వెళ్దామని బయలుదేరాం. సరే, మధ్యలో నాకు ఇంకొక మిత్రుడు ఉన్నాడు, చాలా పాత మిత్రుడు. యూపీలో ఆయన ఒక పెద్ద ఇదనమాట. అక్కడ తెలుసు కదా మీకు, ఆయన ప్రైవేట్ సైన్యం 200 మంది ఉంటారు. అందరూ తుపాకులు పట్టుకొని ఆయన నూరా ఠాకూర్జీ అంటారు ఆయన్ని, ప్రకాష్ ఠాకూర్. నూరా అంటుంటే సరే అందరం వెళ్ళాం, మా మిత్రులందరం. అంటే హిందూ జేఏసీ అని హైందవ సంఘాల ఐక్యవేదిక హెడ్స్ అందరూ వెళ్ళామన్నమాట. అందరం వెళ్ళాం. ఆయన ఇంట్లో మాకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఎక్కడ ఏ ఏరియాలో ఇప్పుడు కుంభకెళ్ళే దారులు ఉన్నాయి కదా, ఆ దారులన్నింటిలో ఆయన మనుషులు ఉన్నారు. ఆ ఏరియాలో ఆయన పేరు చెప్తే, మేము హోటల్కి పోయి భోంచేసి ఆయన పేరు చెప్తే, సార్ మీరు ఠాకూర్ సాబ్ కా ఆద్మీ అయినా పైసా నై సాబ్ అనేవాళ్ళు. అంటే అంత రెస్పెక్ట్ ఆయన అంటే, చాలా మంచివాడు. సరే, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఆయన కనుక్కుంటూ రెండో రోజు సాయంత్రానికి ఒక ఏరియా క్లియర్ అయింది, మీరు అర్జెంటుగా బయలుదేరండి అని అన్నాడు. లోపలికి ఎంటర్ అయిపోయాం, ఎక్కడ ఆగకుండా. సో మాకు చాలా ఇప్పుడు చాలా విచిత్రంగానే జరిగినాయి అన్నీ.